హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయవాడ బస్ స్టాండ్లో ఆక్టోపస్ దళాలు హడావుడి హల్చల్ చేశాయి, ఒక దాడి చేశారనమాట. సో ఈ దాడి ఎంత బీభత్సమైందంటే అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా చాలామంది భయపడి పారిపోయారు. సో ఆ దాడిలో ఎవరిని పట్టుకున్నారు, దేనికి సంబంధించి ఆ దాడి చేశారనేది చూద్దాం. సో నిన్న విజయవాడలో జరిగిన ఒక దాడిలో దాదాపు 35 మంది ఆక్టోపస్ దళాలు వచ్చేసారనమాట. సో వాళ్ళు రావడంతో ఇమీడియట్గా గన్ పొజిషనింగ్ తీసుకొని ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళకంటూ ప్లానింగ్ ఉంటుంది కదా, దాని ప్రకారం వెళ్ళిపోయి సో ఒక ఆగి ఉన్న బస్సును వాళ్ళు గుర్తించి ఆ బస్సులోకి వెళ్ళి అక్కడ ఒక ప్రయాణికుడిని అయితే తమ అదుపులోకి తీసుకున్న తర్వాత అతని దగ్గర ఉన్న బ్యాగ్లో అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పేసి అతను ఆ బ్యాగ్ని వాళ్ళు చెక్ చేయడం జరిగింది. సో అతనైతే పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇమీడియట్గా పై అంతస్తులో బాంబు ఉంది అనే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి వచ్చిందనమాట. సో ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అయిపోయి ఆ పై అంతస్తుకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఆ బాంబుని తనిఖీ చేయడానికి బాగా తిప్పలు పడ్డారు. సో ఈ ప్రాసెస్లో ప్రయాణికులు కూడా ఉనికిపోయారనమాట. బాంబు ఉండటమా అని చెప్పేసి ఒక్కసారిగా కలకలం రేగి చాలామంది పైనుంచి కిందకు వచ్చేసారు. కొంతమంది అయితే దూరంగా బస్టాండ్కు దూరంగా పారిపోయారు. సో ఇంత హడావుడి అయితే జరిగింది అక్కడ. సో వాళ్ళు ఆ బాంబు ఉన్న బ్యాగ్ను గుర్తించారు. సో ఆ బ్యాగ్ను తీసుకొచ్చి చివరికి ఆ బాంబును కూడా చాలా చాకచక్యంగా చాలా తెలివిగా వాళ్ళు దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. సో ఇది ఎవరు పెట్టారు, ఏ ఉగ్రవాద సంస్థ పెట్టింది, ఎవరు చేశారనే అనుమానాలు అయితే అప్పుడు వచ్చాయి. సో దీనికి సంబంధించి ఉగ్రవాదులు ఎవరైనా ఉంటారేమో అని చెప్పేసి దానికి కూడా వాళ్ళు తనిఖీ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే వీళ్ళు ఆ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారో ఒక్కసారిగా విజయవాడ మొత్తం కూడా షాక్ అయిపోయిందనమాట. అది ఎంత షాక్ అంటే మన విజయవాడలో బాంబులు పెట్టడానికి వచ్చారా, ఎవరు వీళ్ళు, సో ఉన్నట్టుండి ఈ మార్పు ఏంటి అని చెప్పి షాక్ అయ్యారు. ఎందుకంటే దాదాపు చాలా కాలంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి సంఘటనలు అయితే జరగలేదు. ఎప్పుడో హైదరాబాద్లో ఆ లుంబిని పార్క్ అలాగే కొన్ని ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలో పెట్టడం తప్పితే ఆ గోగుల్ చాట్ కావచ్చు ఇలాంటివి, ఇక్కడ మన ఆంధ్రలో అయితే ఇటువంటి సంఘటనలు చాలా చాలా తక్కువ, పెద్దగా జరిగిన దాఖలాలు లేవు. మరి ఎవరు దీని మీద ప్లాన్ చేశారనే అనుమానాలు అయితే వస్తాయి కదా. సో అలాంటి అనుమానాలే వచ్చాయి. అయితే ప్రజలు కూడా దీని మీద విస్తృతంగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ సంఘటన అంతా పూర్తయిపోయిందనమాట. పూర్తయిపోయిన తర్వాత ఆ ఆఫీసర్స్ మొత్తం అందరూ కూడా అసెంబ్లీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక విషయాన్ని అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే ఇది ఒక మాక్ డ్రిల్ అని. ఒక్కసారిగా మాక్ డ్రిల్ అనడంతో జనాలందరూ చప్పబడిపోయారనమాట. చావు కబురు చల్లగా చెప్పినట్టు అయింది వీళ్ళకి. సో అంత రిలాక్స్గా వాళ్ళు చెప్పారనమాట. సో ఇంత హడావుడు ఎందుకు చేశారు ఏంటి అని చూస్తే, మాక్ డ్రిల్స్ అనేవి ఎందుకు జరుగుతాయంటే ఇటువంటి దుర్ఘటనలు ఏవైనా జరగబోతుంటే, లేదా ఈ బాంబులు పెట్టినాయి అనే కలకలం రేగినా, లేకపోతే ఎవరైనా తీవ్రవాదులు తప్పించుకుంటున్నారు అన్న సంఘటనలు ఏమైనా ఎదురైనా వాటి మీద త్వరితగతిన స్పందించి వాళ్ళని పట్టుకోవడానికి ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, ఏ విధంగా వాళ్ళని పట్టుకోవాలి, అలాగే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా ఎవరికి ఏ హాని జరగకుండా గన్ ఫైరింగ్ కావచ్చు ఇలాంటివి జరిగే సందర్భాలు ఉంటాయి. సో అలా జరగకుండా ఎంత చాకచక్యంగా ఆ విషయాన్ని కూడా వాళ్ళు సరిచేయాలి అని చెప్పేసి దానికోసమే ఇలాంటి మాక్ డ్రిల్స్ అనేవి జరుగుతుంటాయి. సో ఇక్కడైతే చాలా సక్సెస్ఫుల్గా ఇది జరిగింది. ఆ గతంలో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇటువంటిదే ఒకటి జరిగింది. సో దానికి కూడా చాలా వరకు భయపడ్డారు. సో ఎయిర్పోర్ట్ ఆఫీసర్లు ఇలాగే రెస్క్యూ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడము చకచక ఇలాంటి ఆపరేషన్ ఒకటి చేయడము చూసాం మనం. తర్వాత అసలు ఇలాంటి మాక్ డ్రిల్స్ అనేవి వీళ్ళే కాదు, ఆ ఫైర్ ఆఫీసర్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ఈ మాక్ డ్రిల్స్ చేసేటప్పుడు ఏంటంటే ఆ ప్రజలకు అవేర్నెస్ తేవడం కోసం మాత్రమే ఇవి చేస్తారు తప్పితే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి అయితే కాదు. సో ఫైర్ ఆఫీసర్స్ ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద ఎలాంటి రెస్క్యూ తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళని సేవ్ చేయాలి, అదేవిధంగా న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు వాటి మీద ఎలా మనం రియాక్ట్ అయ్యి వాళ్ళని సేవ్ చేయాలి అని చెప్పేసి డిజాస్టర్స్ రెస్క్యూ టీమ్, మేనేజ్మెంట్ టీం ఉంటుంది కదా, వాళ్ళు దీని మీద రియాక్ట్ అవుతూ చేస్తూ ఉంటారు. అలాగే పోలీసులు కూడా అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇక పోలీసులు అయితే వాళ్ళ అమరవీరుల దినోత్సవం నాడు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడము, అలాగే కొన్ని కాంపిటీషన్స్ పెట్టి ప్రైజులు ఇవ్వడం కూడా చేస్తుంటారు. ఇవన్నీ కూడా అంటే మన హక్కుల కోసము, లేకపోతే మనం సమాజంలో మసులుతూ ఉన్నప్పుడు జరుగుతున్న ఏవైతే అవాంఛనీయ సంఘటనలు ఉంటాయో వీటికి సంబంధించి మనం ఏ విధంగా స్పందించాలి అనే విషయాన్ని మనకు తెలియజేయడం కోసం చేస్తున్న పనులు అనమాట. అదేవిధంగా డిపార్ట్మెంట్లో ఉన్న పీపుల్ కూడా సంవత్సరాల తరబడి ఇలాంటి ఏవి లేకుండా ఉంటే వాళ్ళకు కూడా ఆ యాక్టివ్నెస్ ఉండదు. సో వాళ్ళకు కూడా కొత్తగా స్ట్రాటజీలు డిజైన్ చేసుకుంటూ ఉండాలి, వాళ్ళకు కూడా కొత్త ప్లానింగ్స్ అనేవి రూపొందుతూ ఉండాలి. ఎందుకంటే ఇలాంటి రెస్క్యూ పనులు ఏవైతే ఉంటాయో ఎప్పటికప్పుడు టెక్నాలజీని జోడించి అందులో మార్పులు కూడా వస్తూ ఉంటాయి. సో ఆ టెక్నాలజీ ప్రకారం ఏ విధంగా ఆపరేట్ చేయాలి అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. సో దాని విధంగా వాళ్ళు చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే అప్డేషన్ అనేది అవసరం ప్రతి సిస్టమ్కి కూడా. సో ఆ విధంగా వాళ్ళు చేశారు. మొత్తానికైతే విజయవాడలో చాలా సక్సెస్ఫుల్గా ఇది జరిగింది. సో ప్రజలైతే కాస్త భయభ్రాంతులకు గురయ్యారు, కానీ తర్వాత అయితే హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇందులో ఒక 3 ఎస్ఐలు, అలాగే ఒక 2 సిఐలు, అట్లాగే ఒక 35 మంది ఆక్టోపస్ దళాలు పాల్గొన్నారు. అయితే ఇందులో వీళ్ళు అరెస్ట్ చేసిన ఉగ్రవాదులు, అట్లాగే ఎవరైతే ఆ యువకుడు ఉన్నాడో తనిఖీ చేసిన యువకుడు, సో వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా, మరి వీళ్ళు ఎవరు అనే ప్రశ్న వస్తుంది. సో వీళ్ళేమి నటులు కాదు, వీళ్ళు కూడా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే. ఆ మఫ్టీలో ఉండి వీళ్ళు ఈ విధంగా చేస్తారనమాట.
ఎందుకంటే ఎవరికి కూడా ఈ విధమైన అనుమానం రాకూడదు కాబట్టి డిపార్ట్మెంట్లో వాళ్ళే మఫ్టీలో ఉండి ఇలా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది.